అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంధ్యా సమయానికి చాలా విశిష్టత ఉంటుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దేవతలు భూమిపై సంచరిస్తారని నమ్మకం. కాబట్టి సాయంత్రం పూట తెలిసి తెలియక కూడా కొన్ని తప్పులు చేయకూడదు. సాయంత్రం పూట చేసే కొన్ని తప్పులు మన ఇంటికి కష్టాలు తెచ్చిపెడతాయి. సూర్యాస్తమయం తర్వాత ఏ నియమాలు పాటించాలి, ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో ఎవరూ నిద్రపోకూడదు. సాయంత్రం పూట ఇంట్లో నిద్రపోతే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే సాయంత్రం చీకటి పడ్డాక ఇల్లు ఊడ్చి చెత్తను బయట పడేయకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. అలాగే చీకటి పడ్డాక అద్దంలో ముఖం చూడకూడదు. దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ఉన్న పెరుగును ఎవరికీ ఇవ్వకండి. పెరుగు శుక్రగ్రహానికి సంకేతం. కాబట్టి సాయంత్రం పూట ఎవరికైనా పెరుగు ఇస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు దూరమవుతాయి. అలాగే సాయంత్రం పూట ఉప్పును కొనకూడదు. ఇంట్లో ఉన్న ఉప్పును కూడా ఎవరికీ ఇవ్వకూడదు. దీనివల్ల మీ ఇంటికి అప్పుల సమస్యలు పెరిగిపోతాయి. ఉప్పు, పసుపు, చింతపండు ఈ 3 వస్తువులు లక్ష్మీదేవికి సంబంధించినవి. కాబట్టి సాయంత్రం పూట ఈ వస్తువులను దానం చేస్తే మీ ఇంట్లో అప్పుల సమస్యలు ఎక్కువైపోతాయి. ముఖ్యంగా సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో ఇంట్లో ఆహారం తినకూడదు. అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో మీ ఇంటి ప్రధాన తలుపులు కాసేపు తెరిచి ఉంచాలి. ఇంటి గుమ్మం తలుపులు మూసేసి ఉంచితే మీ ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటిని చీకటిగా ఉంచకూడదు. ఇల్లు చీకటిగా ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగుపెడుతుంది. ప్రతిరోజు సాయంత్రం ఒక 10 నిమిషాల పాటు భక్తి పాటలు వినడం లేదా దేవుని మంత్రాలను జపించడం చేయాలి. ఇలా చేస్తే మీ కుటుంబంలో కష్టాలనేవే ఉండవు. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి సోమవారం సాయంత్రం సమయంలో శివాలయంలో నెయ్యి దీపం వెలిగించండి. మీ అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక ఎవరైతే నరదిష్టి సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు సాయంత్రం పూట ఉప్పుతో దిష్టి తీసుకోండి. భయంకరమైన నరదిష్టి, నరఘోష మొత్తం వెంటనే తొలగిపోతుంది. ప్రతిరోజు సాయంత్రం సమయంలో కనకదార స్తోత్రాన్ని చదివితే ధనప్రాప్తి కలిసొస్తుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గడప పైన పసుపు నీళ్లు చిలకరించి ఇంటి గుమ్మం ముందు 2 నెయ్యి దీపాలు వెలిగిస్తే మహాలక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. సాయంత్రం పూట తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారట. కాబట్టి ఈ సమయంలో చెడు మాటలు మాట్లాడకూడదు. తదాస్తు దేవతలు తిరిగే సమయంలో మంచి మాటలు మాట్లాడితే శుభం కలుగుతుంది. ఇక ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు సాయంత్రం పూట పూజ గదిలో దీపం వెలిగించండి. మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇక సాయంత్రం పూట ఎట్టి పరిస్థితుల్లోనూ తల దువ్వకూడదు. ఇంట్లో రాలిన వెంట్రుకలు పడితే మీ ఇంటి సంపద తరిగిపోతుంది. అలాగే సాయంత్రం పూట ఒళ్ళు విరుచుకోకూడదు. ఇంటి గుమ్మానికి కట్టిన నిమ్మకాయలు లేదా బూడిద గుమ్మడికాయను సాయంత్రం పూట మార్చకూడదు. ఇక సాయంత్రం వేళ జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయకూడదు. అలా చేస్తే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. ఇక సాయంత్రం చీకటి పడ్డాక బట్టలు ఉతకకూడదు. అలాగే ఇంటి ముందు బట్టలు ఆరేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. బాగా డబ్బు సంపాదించి గొప్ప స్థాయికి ఎదగాలంటే ప్రతినిత్యం గోమాతకు అరటి పండ్లు తినిపించండి. గోవుని ఎంత పూజిస్తే అంత ఐశ్వర్యం కలిసొస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పటిక బెల్లం నివేదించండి. మీ ఇంటి ధనాకర్షణ విపరీతంగా పెరిగిపోతుంది. ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసుకోవాలి. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో కుబేర ముగ్గు వేస్తే ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది. ఇక సాయంత్రం పూట సూదితో బట్టలు కుట్టకూడదు. ముఖ్యంగా ఆడవారు సాయంత్రం పూట ఇంట్లో ఏడవకూడదు. దీనివల్ల మీ కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం పూట గొడవలు పడకూడదు. ఇక ఎవరైతే విపరీతమైన డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ప్రతిరోజు సాయంత్రం సమయంలో తులసి కోట దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి. ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే గోమాతను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం సాయంత్రం సమయంలో రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. శని దోషాలన్నీ తొలగిపోతాయి. సూర్యాస్తమయాన శివ పూజకు దివ్యమైన సమయం. ప్రతిరోజు సాయంత్రం శివుని ముందు ఒక చిన్న దీపం వెలిగిస్తే
కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. మీ ఇంట్లో ఖర్చులు పెరుగుతుంటే ఒక పసుపు రంగు వస్త్రంలో కర్పూరం మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇంట్లో ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాలి. తద్వారా మీ ఇంటికి ఎలాంటి ఆపదలు రాకుండా ఉంటాయి. మీ ఇంట్లో అనుకోకుండా ముంగీస కనిపిస్తే ఇక మీకు ధనలాభం కలిసి రాబోతుందని అర్థం. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ప్రతిరోజు పక్షులకు ఆహారంగా బియ్యం గింజలు వేయండి. మీరు కోరుకున్న ఉద్యోగం వరిస్తుంది. ఇక మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురవుతుంటే ఏదైనా ఒక మంగళవారం ఆంజనేయ స్వామికి ఆకు పూజను చేయించండి. మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు. ఇక చదువుకునే విద్యార్థులు ఏదైనా ఒక సోమవారం నాడు శివలింగం పైన బిల్వ ఆకులు పెట్టి శివునికి నమస్కారం చేసుకుంటే తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరిగి చదువులో ముందుంటారు. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకిస్తే మంచి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఇక సాయంత్రం పూట ఎవరికీ కూడా డబ్బును అప్పుగా ఇవ్వకండి. సాయంత్రం పూట చెట్లు నిద్రిస్తాయి కాబట్టి సాయంత్రం చెట్ల ఆకులను కోయకూడదు. మీ ఇంట్లో తరచూ కష్టాలు ఏర్పడుతుంటే ప్రతి బుధవారం గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక వివాహమైన ఆడవారు ప్రతి పండుగ నాడు కాళ్లకు చేతులకు గోరింటాకు పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. మీ ఇంట్లో శంఖం ఉంటే ప్రతిరోజు సాయంత్రం పూట ఇంట్లో శంఖం ఊదండి. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ వెంటనే బయటకు వెళ్ళిపోతాయి. అలాగే ప్రతిరోజు సాయంత్రం సాంబ్రాణి పొగ వేస్తే మీ ఇంట్లో కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే వ్యాపారాలు చేసేవారు ప్రతిరోజు మీ షాప్లో సాంబ్రాణి పొగ వేయండి. మీ వ్యాపారంలో దిష్టి తగలకుండా లాభాలు కలుగుతాయి. ఇక అత్యంత శక్తివంతమైన దీపాలలో ఐశ్వర్య దీపం ఒకటి. ప్రతి శుక్రవారం రాళ్ల ఉప్పుతో ఐశ్వర్య దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇక డబ్బు సమస్యలు లేకుండా భోగభాగ్యాలు కలిసొస్తాయి. అలాగే రాహుకాల దీపాలకు చాలా శక్తి ఉంటుంది. ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే దుర్గాదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది. భయంకరమైన నరదిష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం నీటిలో ఉప్పు వేసుకొని స్నానం చేస్తే నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. ఇక ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం బయట ఒక చిన్న అద్దం ముక్కను పెట్టుకోండి. మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఒక నెమలి ఈక ఉండాలి. ఇంట్లో నెమలి ఈకలు ఉంటే ఇంటికి వాస్తు దోషాలు లేకుండా ఉంటాయి. ఇక ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను తిని వెళ్ళండి. మీరు వెళ్ళిన పనిలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ప్రతి మంగళవారం సాయంత్రం సమయంలో సుబ్రహ్మణ్య స్వామి ముందు దీపం వెలిగించండి. వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయి. లేదా ఏదైనా గురువారం నాడు పేదలకు పసుపు రంగు వస్త్రాలు దానం చేయండి. జాతకంలో కుజదోషం ఉన్నవారు ఏదైనా ఒక మంగళవారం పేదవారికి కందులు దానం చేయండి. ఇక శత్రుబాధలు, కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం నల్ల కుక్కకు ఆహారంగా రొట్టెలు పెట్టండి. శత్రుబాధలు లేకుండా కోర్టు సమస్యల నుండి త్వరగా బయటపడతారు. ఈ విధంగా కొన్ని చిన్న చిన్న నియమాలు పాటిస్తే మన జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.